త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమస్కారం అండి. రే త్వరగా కలిపెట్టరా. క్యారెట్ ని కడాయిలో పడేయాలి, కడుపులో పడేసుకోకూడదు. గారు శాంతి సాంబని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. రండి రే ఆగరా. నీ తెలివితేటలు నా దగ్గరే చూపించావు కదూ. మొహం చూడు, మొహం మాడిపోయిన మూకిళ్ళలాగా. వీడికి పెళ్లి ఒకటే తక్కువ అయింది. శుభకార్యం జరిగే చోట రసంలో విషం కలపమన్నాడా సార్? ఇలాంటి జైలు వేయకూడదు సార్. 56 మంది తినాల్సిన ఫుడ్ ని ఒక్కడే పక్కన కూర్చొని మెక్కేస్తాడు. ఇలాంటి ఏ సైకిల్ షాప్ లో ప్యాక్ చేయలేదు. ఏంట్రా లుక్, ఏంట్రా లుక్? ఇది వెంజన్స్ చూపు ఓనర్ గారు. వెంజన్స్ అంటే? వెంజన్స్ అంటే ఆయనకి మీకు ఈ రోజు నుంచి పగ మొదలైంది. ఇది జన్మ జన్మల వరకు పోదు. మీ భార్యని వాడి భార్యలు నరుకు, మీ పిల్లల్ని వాడి పిల్లలు తరిమి తరిమి చంపుతారు. దీని ముగింపు ఏంటన్నది ఎవ్వరికీ తెలియదు. వాడి చూపు కంటే నువ్వు చెప్పేది వింటుంటే భయం వేస్తుందిరా. అయినా వీడితో మాట్లాడే తీశారు ఓనర్ గారు. మాస్ ఫిగర్ అయిన మా అన్నని కామెడీ ఫిగర్ చేసేసారు కదరా. డైలాగ్ అవసరం అంటరా. తీసుకెళ్తా పదండి. వెళ్ళండి, వెళ్ళండి. కంటి చూపుతో చంపేసేలా ఉన్నాడే. అంతా అనుకున్నట్టే జరిగిందండి. మీరు జాంగ్రీలు వేయచ్చా? ఇవ్వండి. నేను జాంగ్రీలు కదా వడ్డించేది, బాంబులు వడ్డిస్తానా? పోలే అప్పుడైనా వడ్డిద్దాం. ఇవ్వండి ఓనర్ గారు, బాగా తినండి. ఆయన కప్ప ఆవిడైనా కరాట క్లాస్కి వచ్చిందా ఇటుకలు పగల కొట్టడానికి? నీకు వడ్డించినట్టు వడ్డించదు, సింగిల్ అప్పడం వడ్డించు. అలాగే ఓనర్ గారు. నన్ను దివాలా ఎత్తించేలా ఉన్నారు. ఓనర్ గారు మీరు వడ్డించడే. అదేంటిది బకెట్ వదిలేసి హ్యాండిల్ మాత్రం తీసుకెళ్తాడు? శివ, మీ లాంటి వాళ్ళు నాకు 5 దొరికితే దొరికాం కదా. ఆయన పని చేస్తున్నప్పుడు మాట్లాడే. శివ శివ శివ, మెచ్చుకోవటానికి టైం ఇవ్వకుండా రెచ్చిపోయి పని చేస్తున్నారు. వీళ్ళ 5 ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ నన్ను మాత్రం ఎక్కడ తీసుకెళ్తారో నాకు తెలుసు. ఏంటి సార్ భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారు? పార్సిల్ తీసుకెళ్తున్నా. ఏంటి సొంత కూతురు పెళ్లిలోనే పార్సిలా? సెకండ్ సెటప్ కా? ఎందుకు అడగో? నువ్వు ఒకటి మీద కంప్లైంట్ ఇచ్చావు కదా. ఎవడు మాడిపోయి మూకుడి ముఖం వేసుకొని 30 మందితో వచ్చి నిలబడతాడు వాడా? వాడు అరెస్ట్ అయిన అరగంటలో నన్ను ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించాడు. ఏంటి ట్రాన్స్ఫర్ చేయించాడా? అవునయ్యా, నా సొంత ఊరు విజయవాడకి వెళ్తున్నా. సార్, అరెస్ట్ చేసిన మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశాడంటే కంప్లైంట్ చేసిన మా వాంటర్ చేస్తాడు కదా. సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. ఈ కొండిగాడు సస్పెండ్ తట్టుకోలేకపోతున్నారు. చెప్పండి సార్, ఇప్పుడే కదరా మీ గురించి గొప్పగా అనుకున్నాను. ఇలా చూడు, నన్నే ట్రాన్స్ఫర్ చేయించాడంటే ఎగిసి తన్నినా నిన్ను ఊరికే వదులుతాడా? నేను ఎస్కేప్ అయిపోయాను, మీరు ఎస్కేప్ అయిపోండి. తప్పుకోండి తప్పుకోండి. మీరేనా మాకు హెల్ప్ కావాలంటే? ఈ రోజుతో వంటోడు అయిపోయాడు రా. ఓనర్ గారు కూర్చోండి. ఓనర్ గారు ఇందులోనా? కష్టంగా ఉంటదిరా. పడుకోండి ఓనర్ గారు. మరీ కష్టంగా ఉంటదిరా. అయితే బయటికి వెళ్ళి వాడు తరువుకు వస్తాడు. నోరు మీరా. సాంబార్ తో వేసినట్టున్నారా? కండు మండుతురే. ఓనర్ గారు సాంబార్ లో కారం తగ్గించమంటే తగ్గించారా? ఆ సాంబార్ లో కొంచెం నీళ్లు పోయండి. కాపాడే ముందు ఏంట్రా కరెక్షన్స్? కానివ్వండి. రే శివ, ఇదెందుకురా? మనల్ని కాపాడుకోవడానికి రా. ఓహో, రే అందరూ కిల్లి వేసుకోండి. వెళ్ళి ఆపండ్రా. ఆ వంటోడు ఎక్కడో ఉంటాడు. ఏ మూలన్నా సరే వాడిని వెతుకు పట్టుకురండి. వెళ్ళండి రా. వాడిని వదిలిపెట్టకూడదురా. మనల్ని అవమానించిన వాడిని. ఎవడరా నువ్వు? ఎంగిలాకులు ఎత్తేవాళ్ళు. బ్రదర్స్, ఒక్క నిమిషం. ఏమైందిరా? దాన్ని దించండి కిందకి. నా ఈ గారి తీసుకోమంటావన్నా?
ఎంగి చేయలేదన్నా, ఫ్రెష్ గానే ఉంది. ఎత్తనా షేర్ చేసుకుందామా? ఆ రోజు 4 గార్లు ఆడ మొహం మీద కొట్టుంటే ఇంత దూరం వచ్చేది కాదు. దించండి ఇక ఏ కుక్క మన ఓనర్ గారిని ఏం చేయలేదు. అయ్యయ్యో అన్నా ఇక్కడ నా పెళ్ళాపి నన్ను నడి రోడ్లో అవమానించావు కదరా? తిన్నది చాలేదా? ఏం చేస్తావు? మీరు కంటిన్యూ చేయండి సార్. సూర్యకళా మందిరం కళ్యాణ మండపం, టీటీడీ కళ్యాణ మండపం, ఎక్కడా కూడా అన్నా కళాబంతు సుబ్బిరామిరెడ్డి. సుబ్బిరామరెడ్డి కళ్యాణ మండపం, ఎక్కడా కూడా నిన్ను వంట చేయను. ఎందుకైనా ఇంత పవర్ఫుల్ గా మాట్లాడావు? ముందే తెలుసుంటే 2 కార్లు తీసుండేవాడిని. ఉన్న నగా నట్రా అమ్ముకొని అప్పులు తీరిస్తే చివరికి మిగిలింది 2 లక్షలే. ఏంటి ఆలోచిస్తున్నారు? నువ్వు నిన్న రాత్రి ఆలోచించే ఉంటావు కదా. ముందు ఈ పని వదిలేసి వదిలేసి హోటల్ మొదలెడదాం అంటున్నావు ఓనర్ గారు. హోటలా? ఐడియా బానే ఉంది, వర్కౌట్ అవుతుందా? ఇన్వెస్ట్ చేయడానికి మీరున్నారు, ఇంట్రెస్ట్ తో మేమున్నాం, అంతా వర్కౌట్ అవుతుంది అంటారు కదా. అయితే సీమకి వెళ్ళి హోటల్ పెట్టేద్దాం. సీమ మాత్రం వద్దు ఓనర్ గారు. శివ అక్కడ తినవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయలేము అంటారు కదా. దానికంటే విజయవాడ బెటర్. లేదు శివ, సీమలో కూడా వాళ్ళు వద్దు ఓనర్ గారు, మనం విజయవాడే వెళ్తున్నాము. ఎందుకు బెజవాడని పట్టుపడుతున్నావు? మీ గొడవ వల్ల ట్రాన్స్ఫర్ అయిన పోలీస్ ఆఫీసర్ విజయవాడలోనే ఉన్నాడు కదా, అక్కడే హోటల్ స్టార్ట్ చేద్దాం. మమ్మల్ని నమ్మండి ఓనర్ గారు. ఒక్క కస్టమర్ కోసం ఎవడైనా హోటల్ ప్రారంభిస్తాడా? శివ మీ సేఫ్టీ కోసమే చెప్తున్నాడు. అంతా సూపర్ గా వర్కౌట్ అవుతుంది అంటారు కదా. గానీ ఎవడరా దగ్గర రమ్మన్నాడు. పంపించండి. పోయి పళ్ళుతో. సరే శివ, నువ్వు చెప్పినట్టే వెళ్తున్నాం, హోటల్ ప్రారంభిస్తున్నాం, విజయవాడలో విజయం సాధిస్తున్నాం. ఒరే కప్ప ఇటురా, నాన్న ఫోటోని ఏం చేస్తున్నావు? ఓనర్ గారు, ఇక మీద ఈయన మీకు మాత్రమే నాన్న కాదు, మా అందరికీ నాన్న. ప్రతి శుభకార్యాన్ని ఈయనతోనే మొదలెడదాం. ఓనర్ గారు, మీకు 5 నాన్నలు ఉంటే ఎంత బాగుండేది? అదే 5 ఫోటోలు ఉంటే మేమందరం ఒక్కొక్కటి ఉంచుకునే వాళ్ళం. అందరూ ఫోటోలు ఉంచుకోవడానికి ఆయన నయనతారనా? మా నాయనరా. ఓనర్ గారు, టైం అవుతుంది. అవును శివ, ఆ మూకుడి మొహం గారికి భయపడి మనం విడివిడిగా ఇడిపడం కన్నా కలిసి విజయవాడ వెళ్తే మేలు కదా. మీ అందరూ హ్యాపీ కదా? వద్దు మధు, వద్దు. మా అన్నయ్యకి తెలిస్తే నేను ఊరికే వదలడా. ఎన్నిసార్లు చెప్పినా నీకు నీ అన్నకి బుద్ధి రాదు. మధు, కాంట్రాక్ట్ తీస్తావరా? వీడన్నకి ఈ విషయం తెలియాలి. ఇవి రోడ్డు కాంట్రాక్ట్ గొడవలు సార్. కాశీమధు గ్రూప్ క్లాష్ లో 6వ మంటలు సార్. ఇక్కడ వీళ్ళకి రోజు ఒకరినొకరు నరుక్కోవడమే పని అయిపోయింది. పోయిన సంవత్సరం మధు మనిషిని కాశీ నరికేశాడు. అందుకిప్పుడు కాశీ తమ్ముడిని మధు నరికేశాడు. ఇప్పుడు కాశీ ఊరుకోడు. ఏంటి అల్లుడు ఎంత పని చేసావు? ఇప్పుడు ఏమైంది? వాడు అన్నస్తాడు అంతేగా. రాణి వాడిని లేపేస్తే ఈ ఊరు మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు గనక. హలో, చెప్పన్నా? ఒక చిన్న మ్యాటర్, అందుకే ఫోన్ చేయలేకపోయాను. అవును, అన్నకి ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదు.
సరే, ఇంకో ముఖ్యమైన విషయం చెప్పన్నా. అన్న విజయవాడలో కాంప్లెక్స్ కడుతున్నాడు కదా, అందులో పార్కింగ్ లేకుండా కట్టామని ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కలిసి స్టే ఆర్డర్ తీసుకున్నారు. అందువల్ల కాంప్లెక్స్ ఓపెన్ చేయడంలో కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎలాగైనా ఆ కాంప్లెక్స్ త్వరగా ఓపెన్ చేయాలి. అందుకే దయా ఫోన్ చేశాను. ఏం పర్వాలేదులే, ఆ స్టే ఆర్డర్ కాపీ మాత్రం పంపించండి. విజయవాడలో మళ్ళీ కాదని ఎవడు స్టే ఆర్డర్ తీసుకున్నాడో నేను చూస్తాను. అనతో చెప్పండి, నేను చూసుకుంటానని. ఏయ్